బీఆర్ఎస్ ఆలియాస్ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ పితామహుడు కేసీఆర్ స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ ఆల్రెడీ చేసేసిన కేసీఆర్ పార్టీ కారు పార్టీలో మంటలు మరింత పెద్దవయ్యాయి. ఎప్పుడైతే ఈటెల రాజేందర్ని పార్టీ నుంచి బయటకు పంపించారో వారి గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. ఇక హరీష్ రావు కూడా పోతాడు మంత్రి పదవి రానప్పుడు రెండోసారి కేసీఆర్ సీఎం అయినప్పుడు అనుకున్నారు. బయటికి పోయినా ఎవడు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ పార్టీలోనే ఉన్నాడు. ఇక తాజాగా 10 ఏళ్ల పాలనలో దోచుకున్న సొమ్ము పంచుకునే విషయంలో హరీష్ రావుకి, కేటీఆర్కి, కవితకి విభేదాలు ఉన్నాయి. అందుకే కవిత నాకు రావాల్సినంత మొత్తం రాలేదు అని ఆవేదన చెందుతున్నట్టుగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు హరీష్ రావు, సంతోష్ రావు దాంట్లో జరిగిన దోపిడీకి వీళ్ళిద్దరే ముఖ్య కారణం. హిమాలయ పర్వతాలంత ఎత్తైన గొప్ప ఔన్నత్యం ఉన్న కేసీఆర్ మీద సిబిఐ కేసు పెడతారా? కేసీఆర్ మీదే సిబిఐ కేసు పెట్టినాక ఈ తొక్కలో పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉంటే అంతా పోతే అంతా అంది కవిత. కవిత ఆక్రోశం కేసీఆర్ మీద కేసు పెట్టారని కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో 42,000 కోట్ల రూపాయలు దోచుకొని కనీసం 200 కోట్లు కూడా నాకు ఇవ్వరా అనే ఆవేదన కనిపిస్తూ ఉంది అని బీజేపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఇక కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆల్రెడీ కవితకు ఒక దుకాణం జాగృతి ఉంది కాబట్టి బతుకమ్మలు అయితే ఆడుకోవచ్చు. కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. గతంలోనే కవిత తీవ్రమైన విమర్శలు చేసింది. ఈ టీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో కలవడానికి ఢిల్లీలో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. కావాలంటే కేటీఆర్ని, కేసీఆర్ని అడగండి అని విలేకరుని అడిగాను. దాని మీద ఎవడు స్పందించలేదు, అంతటితో పోయింది. కవిత మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం పద్ధతిలో పందికొక్కుల్లాగా మెక్కారు. కేసీఆర్కి సంబంధం లేదు, కేసీఆర్ అవినీతి అంటే ఒప్పుకోడు. నా పెళ్లి చేసే సమయంలో కూడా కేసీఆర్ చేతిలో ₹1 లేక ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు అంటూ కవిత చెప్పింది. ఏ వ్యాపారము చేసిన కుటుంబం కాదు మీది. కనీసం మీ కుటుంబంలో ఎవరు ఒక్కరు కూడా ఉద్యోగం చేసిన పాప అనబోలేదు. మీరేమో జమీందారులు కాదు. 2014కు ముందు కనీసం చెప్పులు కొనుక్కోవాలన్నా కూడా ఎవడైనా కొనిపెడితే తప్ప కొనుక్కోలేని పరిస్థితి. 2014లో అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎన్ని వేల కోట్లు పోగుపడ్డాయో ఆడిటింగ్ చేయాలన్నా కూడా ఒక పెద్ద కంపెనీకి అప్పచెప్పాల్సిన పరిస్థితి. ఇక కవిత ప్రయాణం ఎటు? కవితను పార్టీలో నుంచి బహిష్కరించారు కదా, కవిత కాంగ్రెస్లోకి వెళ్తుందా? బీజేపీ వాళ్ళు తీసుకుంటారా లేదా? కవిత ప్రత్యేకంగా ఒక దుకాణం పెట్టిద్దా అనే దాని మీద రకరకాల ఊహాగానాలు మాత్రమే. ఈరోజు కవిత ప్రెస్ మీట్ ఉంది. మరి ఆ ప్రెస్ మీట్లో స్పష్టంగా నేను పార్టీ పెట్టబోతున్నానని కానీ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ నా అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు కొంచెం తెలివిగానే వ్యవహరిస్తుంటారు. గబాలను నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఇప్పుడే పార్టీలో నుంచి బహిష్కరించింది కాబట్టి ఇమీడియట్గా ఇంకో పార్టీలో చేరే అవకాశం కూడా లేదు. ఒక 3 నెలల పాటు గ్యాప్ అయితే తీసుకుంటారు. ఈలోగా ఆమె అభిమానులు ఎవరు, కేటీఆర్, హరీష్ రావు పంపిస్తున్న గూఢచారులు ఎవరు అనేది తేల్చుకొని ఆమె వెంట నిలబడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసుకొని వాళ్ళందరితో మాట్లాడి మనం ఏ పార్టీలోకి వెళ్తే మనకి షెల్టర్ దొరుకుతుంది అనేది ఆలోచించుకొని ఆ పార్టీలో ముఖ్య నేతలతో చర్చలు జరిపి ఆ పార్టీలో కండవా కప్పుకోవడానికి ఒక 3 నెలల సమయం అయితే పడుతుంది. బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేదు, బీజేపీ వాళ్ళు కూడా తీసుకోరు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పీకల్లాగా ఇరుక్కుపోయినా ఏమని ఏ వాషింగ్ మిషన్లో వేసినా కూడా శుభ్రం చేయడం సాధ్యం కాదు కాబట్టి బీజేపీ వాళ్ళు తీసుకోరు. ఇప్పటికే బీజేపీ మీద అనేక విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పెద్దగా పట్టింపు లేదు కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఆ తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అయితే మేము కవితను తీసుకోమని ముందునే చెప్పినాడు. అయితే ఆయన చేతిలో ఏముండదు, ఢిల్లీలో వ్యవహారం ఉంటుంది కాబట్టి మహేష్ గౌడ్ మాటలు పెద్దగా విలువ ఉండదు. రాబోయే రోజుల్లో కవిత ఏ పార్టీలో చేరబోతా ఉంది, లేదంటే ప్రత్యేకంగా దుకాణం పెట్టి అసలైన తెలంగాణ పార్టీ మాది అని చెప్పేసి దుకాణం పెట్టిద్దా అనేది కూడా చూడాలి. ఎందుకంటే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టి మోడీ కంటే నేనేం తక్కువ అని కేసీఆర్ 4 రాష్ట్రాల్లో డబ్బులు మూటలు పంపించి ర్యాలీలు చేశాడు. కారు ర్యాలీ చేసినంత ఈజీ కాదు ఆయా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం. తెలంగాణలోనే అధికారం కోల్పోయిన తర్వాత ఇక మూసుకొని ఫామ్ హౌస్లో పనుకున్నాడు. మరో 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ సమయానికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడు.
ఈలోగా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా, ప్రత్యేకంగా దుకాణం పెట్టుకొని అసలైన టీఆర్ఎస్ నాదే అంటుందా అనేది దాని మీద రాబోయే కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఈరోజు కవిత ప్రెస్ మీట్ కోసం మీడియా మొత్తం ఎదురు చూస్తూ ఉంది. మరి ఆ ప్రెస్ మీట్లో ఆమె ఏం చెప్పబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మధ్యాహ్నం మరో వీడియోలో కలుసుకుందాం.